రోడ్డు ప్రమాదానికి గురై పాపం గాయాలతో ఓ యువతి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ చేయించుకోవాల్సిందిగా రిఫర్ చేశాడు. డాక్టర్ సూచన మేరకు ఆ యువతి అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్ళింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్ స్కానింగ్ తీస్తున్నట్లు నటించి సదరు యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమై ఆ కామాంధుడి నీచ బుద్ధిని పసిగట్టి అతని బారి నుంచి తప్పించుకొని కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసింది యువతి. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సిరిపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. వెంటనే ఆమెను హుటాహుటిన దగ్గరలో గల కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు తదుపరి చికిత్స కోసం స్కానింగ్ కోసం రిఫర్ చేశారు. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్ళగా అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్ ప్రకాష్ సదరు యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. స్కానింగ్ చేసే రూమ్లోకి పేషెంట్ను తప్ప ఎవ్వరిని అనుమతించరు. దీంతో ఇదే అదునుగా భావించిన ప్రకాష్ స్కానింగ్ తీస్తున్నట్లు నటిస్తూ ఆ యువతిపై దారుణానికి ఒడిగట్టాలని చూశాడు. అతని వెకిలి చేష్టలు, నీచ బుద్ధిని పసిగట్టిన యువతి స్కానింగ్ సెంటర్ నుంచి కేకలు వేస్తూ బయటికి భయంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. బయటున్న ఆమె కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్న యువతిని ఏమైందని ప్రశ్నించగా ఆమె భయపడుతూనే లోపల జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కోపంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు టెక్నీషియన్ ప్రకాష్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంతో పేరున్న కేర్ ఆసుపత్రిలో సిబ్బంది ఇలాంటి నీచాలకు పాల్పొందడంపై విమర్శలకు దారితీస్తోంది. నిందితుడితో పాటు ఆసుపత్రి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి గాయాలతో స్కానింగ్కి వచ్చిన యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.